రాజపేటకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సర్పంచ్ వార్డు సభ్యులు రాజపేట వాళ్ళందరూ తొందర లేదు లైన్గా వార్డు సభ్యులు రాజపేట వార్డు సభ్యులు రాజపేట లెవెల్న రావాలి. సర్పంచ్ ఆవునూరు కొద్దిగా పక్కకున్నాడు, తొందర ఏం లేదు. ఏ ఊరు? ఆలయ కమిటీ చైర్మన్ ముందుకు రండి దయచేసి. ఎవరున్నా? రాజపేట ఆలయ కమిటీ చైర్మన్ గంభీరావుపేటోళ్ళిగా రాజపేట వాళ్ళు అందరు రావాలి. కొద్దిగా దారి అంటే రాజపేటలకు తర్వాత ఆవునూరు వీళ్ళంతా రాజపేట ఎవరు? రాజపేట నుంచి సర్పంచ్ గారు వార్డు సభ్యులు గ్రామ పెద్దలందరూ దాదాపు 50 మంది వచ్చారు రాజపేట నుంచి. వారందరూ కూడా స్వాగతం. రాజపేట నుంచి కూడా మా అక్కలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. రాజపేట నుంచి కూడా మా సోదరి మనులు కూడా వచ్చారు, వారికి కూడా స్వాగతం. నువ్వు ఉండు అరే వీళ్ళు కానీ. రాజపేట నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు, వారికి కూడా స్వాగతం. రాజపేటనే కదా అప్పరి రాజపేటలు అందరు సీను రాజపేటలు అయిపోయిందా? అయిపోయింది. నేను చెప్తాను బిల్శంకర్ గారికి. రాజపేట వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఆ సర్పంచ్ గ్రామ పెద్దలు మహిళలు అందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి కృతజ్ఞత స్వాగతం చెప్పుకుంటూ ఇప్పుడు ఆవునూరు గ్రామం నుంచి లైన్ గా వార్డు సభ్యులు ఎల్పుల శ్రీకాంత్ 1వ వార్డు, ప్యారం రమేష్ 2వ వార్డు, పాసికంటి బాలయ్య 3వ వార్డు, తోట అంజయ్ 6వ వార్డు, మున్కూరు నర్సయ్య 7వ వార్డు, బైరు శ్రీనివాస్ 10వ వార్డు. ఆవునూరు నుంచి ఆవునూరు వార్డు సభ్యులు లైన్ గా స్వామి తోట అంజయ్ 6వ వార్డు, మున్కూరు నర్సయ్య బైరు, తర్వాత పాతూరు కరుణాకర్, బత్తుల రమేష్, అల్వాయ్ ప్రశాంత్, గంగాడి అజయ్, చిప్పలపల్లి రాజు, బత్తుల శ్రావణ్, బత్తుల సుమన్, నరసింహ, నక్కదాసరి శ్రీకాంత్, నక్కదాస శ్రీనివాస్, గోపన్న గారు, వెంకటేష్. ఆవునూరు లేడుందరు అందరు రండి. లైన్ గా రండి. ఆవునూరు అందరు రండి. ఇక ఒక్కొక్కటి ఇప్పుడు నక్కల రెడ్డి సంఘం అధ్యక్షులు నేను చెప్తుంది. నేను మంచిగా చెప్తా. రామరెడ్డి గారు రెడ్డి సంఘం అధ్యక్షులు ఆవునూరు. నేరల స్వామి అంబేద్కర్ అధ్యక్షులు నేరల. రైతులకు చెప్పిండు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు. ఏం చెప్పిండు? 3వ పంటకు కూడా రైతు బంద్ వేయాలి అన్నాడు. సంవత్సరంలో 2 పంటలు కాదు
3 పంటలు పండించేటోళ్ళు కూడా ఉంటారు, మరి 3వ పంటకు ఏవా కేసీఆర్ అని చెప్పి పెద్ద డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా 3వ పంటకు కాదు, 3వ నెల వచ్చినా నాట్లేసినాక 3వ నెల వచ్చినా ఇంతవరకు కనీసం రైతు బంద్ వేయలేని ముఖం లేనోడు ముఖ్యమంత్రి 3వ పంటకు కూడా వేయాలని చెప్పి ఆపోజిషన్ ఉన్నప్పుడు అడ్డం పొడుగు మాట్లాడిండు. యాద్ తెచ్చుకోండి మీరేం మాట్లాడిండు. నవంబర్లో తీసుకుంటే 10,000 వస్తుంది, డిసెంబర్లో మేము రాగానే తీసుకుంటే 15,000 ఇస్తా, నేను అధికారంలోకి ఎక్కిన మరుక్షణమే 15,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పిండు. రాహుల్ గాంధీ తోడన్నాడు, సోనియమ్మ మీద ఒట్టన్నాడు, చచ్చిపోయిన ఇందిరాగాంధీ తోడన్నాడు, అందరి మీద ఓట్లు పెట్టుకున్నాడు, డబ్బల ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఇంతవరకు పత్తా లేడు. కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తే కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం కింద నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మీదికెళ్ళి 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇలా ఎంత అయింది? 1,00,000 తులం బంగారం ఎంత అయింది ఇప్పుడు? 1,66,000. 1,66,000. నేను అప్పుడే చెప్పిన సిరిసిల్ల వేములవాడలో వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దొంగలు వీళ్ళు, నమ్మకుని ఏం చెప్పినా సరే. మనోళ్ళు సిరిసిల్లోళ్ళు నన్ను నమ్మిండ్రు, వేములవాడోళ్ళు కాంగ్రెస్ నమ్మిండ్రు. ఇప్పుడు ఏమాయ మరి వచ్చిందా తులం బంగారం? ఎవరికన్నా తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యరిల్లు. ఉన్నాయి ఎత్తుకపోతారు తప్ప ఇచ్చే రకం కాదు. రైతులకు బోనస్ ఇస్తా అన్నాడు. పంటకు 500 బోనస్ అన్నాడు. పడ్డాయా బోనస్ లేదు, రుణమాఫీ లేదు, ఇంకా సిగ్గు కూడా లేదు వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు. నిన్న చెప్తుండు ముఖ్యమంత్రి, నేను రుణమాఫీ చేసినా అనుకుంటున్నా, నేను రైతు బంద్ వేసినా అనుకుంటున్నా, వేసినో లేదో నాకు తెలియదు, పడ్డదో లేదో నాకు తెలియదు, మరి నువ్వెందుకు పికనికా? నువ్వు మా ముఖ్యమంత్రి వారు, నువ్వు లేకపోతే ఇంకోట ఏంది నువ్వు? మరి నువ్వు రైతు బంద్ అయితే నీకు తెలియదు, రుణమాఫీ జరిగిందో లేదో నీకు తెలియదు. హైదరాబాద్లో దోమలు బాగా పెరిగిపోయినాయి, మున్సిపల్ మంత్రి వాడు నువ్వే కదా. దోమలు పెరిగితే ఆటోలలో చెత్త తీస్తలేరని ముఖ్యమంత్రి బాధ చెప్పుకుంటుండు మైకులా. ముఖ్యమంత్రి నువ్వు గట్లా మాట్లాడచ్చునా? ఏం మాటలు అవి? ఒక్కటన్నా సక్కని మాట ఉన్నదా? నీ నోట్లకెళ్ళి వచ్చే ఒక్క మాటకు విలువ ఉన్నదా? గరీబోళ్ళ ఇండ్ల మీద వాడి కూలగొట్టుడే కాకుండా నిన్న చెప్తున్నాడు ముఖ్యమంత్రి, నేను ఈ చెర్ల పొంట ఉన్న కొన్ని బిల్డింగ్లను బ్లాక్ చేసిన, వాటికి రిజిస్ట్రేషన్లు బంద్ చేయించినా, వాటికి ఇప్పుడు వాల్యూ 0 ఉన్నది, 0 వాల్యూ అయిపోయింది అది అని మాట్లాడుతుండు. ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 0 వాల్యూ అయ్యింది ఆ బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు కాదు, 0 వాల్యూ అయ్యింది ముఖ్యమంత్రి మాటకు, నీ ముఖానికి 0 వాల్యూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. నిన్నెవడు నమ్ముతలేడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా నిన్ను నమ్ముతలేడు. నువ్వే కదా చెప్తివి 2,500 రూపాయలు ఇస్తా అన్నావు మహిళలందరికీ, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ 2,500 నెలకిస్తా అన్నావు. మరి 27 నెలలు అయిపోయాయి, 27 నెలలు అయిపోయింది. మరి ఇప్పటికీ ఒక్క పైసనని ఇచ్చినవా? ఒక్క ఆడపిల్లకి ఇచ్చినవా? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు మన రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తాను, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మహాలక్ష్మి పథకం, ఎప్పుడు పడతాయి 2,500 అని. కోడళ్ళకేమో 2,500 అన్నాడు, అత్తలకు ఎంత అని చెప్పిండు 4,000 ఇస్తా అన్నాడు. అత్తలకు 4,000, కోడలకు 2,500. కేసీఆర్ ఒక అత్తకిస్తున్నాడు, లేకపోతే ఆ ఇంట్లో ఉండే తాతకిస్తున్నాడు, ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒక్కలకే ఇస్తుండు. నేను ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు. ఒక్కలకన్నా ఇచ్చినావా? కనీసం 19 లక్షల మంది ఇవాళ పెన్షన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళు తనలాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి వాళ్ళకి ఇయ్యాల్సిన పైసలు ఇస్తలేడు. మీదికెళ్ళి ఉపన్యాసాలలో చెప్తున్నాడు మనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయని. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక కష్టాలున్న మాట నిజమే అయితే మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికి ఇవ్వడం. మింగేతందుకు మెతుకులేదట, కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావన్నట్టు. మరి నువ్వే చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇది బాగలేదు, అది బాగలేదని. మరి నీ ముఖానికి ఆ 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ఎవడు చేయమన్నాడు నిన్ను? నీకు మూసీ సుందరీకరణ మీదకి లోట్లేసిండ్రా? 6 గ్యారంటీలని నువ్వు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే 10,000 కాదు 15,000 ఇస్తాను రైతులకు చెప్తే, నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్తే, ముసలోళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్తే, యువకులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పి నీ రాహుల్ గాంధీ చెప్తే, ఒక్కొక్క చదువుకునే పిల్లగానికి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డులు ఇస్తానని చెప్తే, చదువుకునే ఆడపిల్లలకు బ్రహ్మాండంగా స్కూటీలు ఇస్తానని చెప్తే, ఇవన్నీ నమ్మి
10 ఏళ్ళు కేసీఆర్ను చూసినాం కదా, ఒక్కసారి వీళ్ళని చూద్దాం ఏంది అని చూసిండ్రు. ఇప్పుడు చూసిన పాపానికి ఏమైంది అంటే, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని చెప్పి అలా ఇండ్లు కూలగొడుతుంటే లొల్లి పెడుతున్నారు. అందుకే కేసీఆర్ గారు మొన్న చెప్పిండు, కత్తేమో వానికి ఇస్త్రీ, యుద్ధమేమో నన్ను చేయమని పడితిరి, యాడికెళ్ళి చేయాలి నేను అని కేసీఆర్ గారు ఇవాళ చెప్తా ఉన్నారు. అందుకే ఆలోచించుకొని ఓటేయాలి. ఎవరు మనకు మంచి చేసే నాయకుడు, ఎవరు రాష్ట్రం తెచ్చిన నాయకుడు, ఎవరు రాష్ట్రం రాకుండా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని పోయిన నాయకుడు, ఎవరు ఆనాడు తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఈ ఆలోచనలన్నీ మనకుంటే మనం కరెక్ట్ గా ఆలోచిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే మాత్రం న్యాయం జరగదు. ఇవాళ ఈ రాష్ట్రంలో